హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్ష్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు. ఈరోజు కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. హాలిడేస్కి ఇండియా వెళ్ళాం కదా, ఆగస్ట్లో ఇండియా వెళ్ళానని చెప్పాను కదా. అప్పుడు మా మరిది గారు కుకింగ్ చేశారండి. మేము వెళ్ళినప్పుడు మా మరిది గారు కుకింగ్, మా వారు వీడియో టేకింగ్ అన్నమాట. సో ఆయన చేసిన ఐటమ్స్ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చికెన్ బిర్యానీ ఆయన స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ మధ్యలో చాలా వాల్యుబుల్ టిప్స్ కూడా ఇస్తారండి. సో మీరు వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దు, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా మా మరిది గారు వాళ్ళ వైఫ్ డైరెక్షన్ అండ్ మా అత్తయ్య గారి డైరెక్షన్లో కూడా చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ మాట వినకుండా ఆయన వే ఆఫ్ కుకింగ్ చేస్తారు. అండ్ నల్ల భీమ పాకం దీని పేరు, అంటే జెంట్స్ చేసే కుకింగ్ మసాలా మసాలా అసలైన టేస్ట్కి నేను మసాలాతో ఉంటున్నా, మసాలాగా ఉంటాను స్టైల్ చిన్నది. ఇప్పుడు ఫిష్ ఫ్రై వండుతున్నాం మనం. ఇప్పుడు అప్పుడే కాదు, ఫిష్ పులుసు. మా అత్తయ్య గారి డైరెక్షన్లో, మా సిస్టర్ డైరెక్షన్లో మా మరిది గారు కుకింగ్ అండి. ఎన్ని స్పూన్లు చెప్పరా? 10 స్పూన్స్. చాలా స్పూన్స్ 10 వేస్తారు ఆటోలో. ఇంకా 2 స్పూన్లు వేయాలి. 9 నువ్వు బాగా మరగాలని చెప్పండి. కొత్తిమీరేనా? అది కాదు, ఏది పడితే పెట్టడం కాదు. వీటికి బిర్యానీకి ఉంచాను. అవి కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్లో వచ్చే వరకు కూడా ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మా ఆవిడ నన్ను అట్లానే ఫ్రై చేస్తుంటుంది బ్రౌనిష్లో. చాలు, వంటంగా ఇష్టం వచ్చినట్టు చేయకు. నేను ఉన్నప్పుడు చేస్తున్నాను. ఆగు, అది మూత పెట్టి ఎందుకు వాటర్ వేసావు కదా, ఉండు మరి. కొంచెం మసాలా మాడిపోతుంది. కొంచెం చాలు, 2 స్పూన్స్. దూరంగా ఉండు, చూస్తుంది. చాలు, అది పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి. తెలుసులే, తెలుసు. చెప్పండి ఏమేమి వేస్తున్నారు? ధనియా, జిల్లా. ఇందాక ఫిష్ పులుసుకి 10 స్పూన్స్ ఆయిల్ అన్నారు కదండి, ఆయన 10 స్పూన్స్ అసలు ఆ స్పూన్ చాలా చిన్నది అంత వేశారు. సో మీరు అలా కాదు, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసారు, ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసారు. ఇప్పుడు టొమాటోస్ వేసారనమాట. ఇందాక జీలకర్ర అన్నారు కదా, జీలకర్ర పౌడర్. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫిష్ చికెన్ చూసారు వేసి వేసారు. రంగురంగానే కనబడాలి. ఏంది అసలు షో అంటే? ఏ చేప కూడా చెప్పండి. చందువ ఏదో సందులండి. కూడా చేస్తాను. ఇది కూడా క్లీన్గా ఉంటుంది.
లాగా చేసుకోవాలి. చూపించండి బాబు ఇక్కడ. దాంట్లో బిర్యానీలో అలా రైస్ వేసానా? చికెన్ కర్రీ ఆల్రెడీ అయిపోయిందండి. ఫిష్ కర్రీ అవుతూ ఉంది, ఇంకా ఫిష్ ఫ్రై ఉంది. చికెన్ బిర్యానీ కిలోకి రెడీ చేస్తున్నారు. రైస్ ఫస్ట్ ఏంటంటే కొంచెం రైస్ బాయిల్ చేసి దమ్ బిర్యానీ ఇలా చేస్తున్నారు. చికెన్ దమ్ బిర్యానీ. అందులో మనకి ఇలాచి, ఇంకా జాజి పువ్వు, లవంగ మొగ్గ, ఇంకా జాజి పత్రి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసారండి. వేసి అందులో బియ్యం వేసి దాన్ని బాయిల్ చేస్తారు. ఒక 70% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసి అప్పుడు అందులో చికెన్లో కలిపేస్తారనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఆయన మాటల్లోనే విందాము. అసలు ఇది నలా భీమా పాకం కదా, అంటే మగవాళ్ళు చేసే స్టైలే వేరు కదా. సో మీరే చూడండి. ముక్క విడకుండా జాగ్రత్త. వాసన చూడండి. బిర్యానీకి ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టారు. కారం లేకుండా నేను అడిగింది చూడు. సాల్ట్ ఉందా? ఇది సందువా ఫిష్ కర్రీ అండి. మా మరిది గారు గరిటె పెట్టి తిప్పేస్తున్నారు, చేప విడిపోతుంది. సో గరిటె పెట్టకుండా దాన్ని ఇలా కుదపాలన్నమాట, చుట్టూ తిప్పాలి. నెక్స్ట్ ఐటమ్ బిర్యానీ. నయ్యం మా ఇంట్లో అయిపోయిందండి, ఇదే ఉంది, అందుకనే చేశాను. మీ దగ్గర ఉంటే కనుక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అన్నీ చేయము, మీరు చెప్పింది చేయి. అన్నంలో ఉన్నది మరి పిల్లలకి గిన్నె ఇవ్వమంటే లేకుండా బిర్యానీ ఉండవు మనం ఈరోజు. బ్యూటిఫుల్గా వాటర్ ఇవ్వరియా. ఇటుపక్క స్టవ్ మాది కొంచెం లైట్, అది ఫ్లేమ్ తక్కువ వస్తుందండి. ఇటుపక్క పెడుతున్నాను కొంచెం. మీకు కావాల్సిన మీకు నచ్చిన చెప్పి పెట్టుకోవచ్చు. మా ఆవిడ పోయి చూడు, మమ్మీని అడుగు. అలా చెప్పు కూడా కదా చెప్పరా. ఇది ఒక 10 minutes బాగా బాయిల్ అయిన తర్వాత, కుక్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన 20 minutes ఉంచితే బిర్యానీ రెడీ. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒక 10 minutes బాయిల్ అయిన తర్వాత కుంకుమ పువ్వు వేసుకొని ఒక 10 minutes క్లోజ్ చేస్తే బిర్యానీ రెడీ.
అరే వంటలేదు కుంకుమ పువ్వు వేస్తున్నామండి లైట్గా. ఇది మనం క్లోజ్ చేసేద్దాం. ఏ దూరంగా ఎప్పుడు క్లోజ్గా మూవ్ అవుతామని ట్రై చేస్తున్నాను. చాలా మంది అయిపోయిందండి బిర్యానీ రెడీ. ఫిష్ ఫ్రై అత్తయ్య గారు చేసేసారు. ఈయన చేస్తే మొత్తం అన్నీ విడిపోతాయని చెప్పి అత్తయ్య గారు ఫ్రై చేసేసారు. ఈ ఫైనల్గా ఐటమ్స్ ఇది ఫిష్ పులుసు, సందువా ఫిష్ అంటారు కదండి, అది సందువా ఫిష్ పులుసు. ఇది సందువా ఫిష్ ఫ్రై. అది ఎగ్ కర్రీ, మా అత్తయ్య గారు నాన్ వెజ్ తినరు, సో ఎగ్ కర్రీ. ఇది బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఇది చికెన్ కర్రీ. ఇప్పుడు మా వాడు టేస్ట్ చేస్తున్నాడు. మా వాడు ముందు కూర్చున్నట్టు తినడానికి. ఎలా ఉందో వాడి మాటల్లో వినండి. ఇదండి ఈరోజు వంటకాలు. చేసింది మా మరిది గారు. ఎలా ఉన్నాయి ఏంటి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటాం. వీక్లీ మండే, ఫ్రైడే, సాటర్డే రిమైనింగ్ ఆల్ డేస్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తింటూనే ఉంటుంది. మా మావయ్య గారికి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో అదండి ఈరోజు వీడియో. శ్రీహాన్స్ శ్రీహాన్స్ తినేసి చెప్పు ఒకసారి. మా వాడికైతే వాళ్ళ బాబాయ్ చేసిన బిర్యానీ సూపర్గా ఉందంట. వాడికి అసలు కారం ఉండకూడదు, అందుకని సూపర్గా ఉందంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.